నమస్తే, వెల్కమ్ టు కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్యపరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకుందాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. రైట్, ఇక మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి. నమస్కారం ముందుగా మీకు. చెప్పండి, శ్రీ గణపతికి ముఖ్యమైన పారాయణం ఏమిటంటారు? మామూలుగా గం గజానన, ఓం గం గజానన అనేది అసలు మూలమంత్రంగా ఎవరైనా చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు, ఏకబీజాక్షర మంత్రం అనేటువంటిది ఒక గణపతిదే. అయితే ఇది కాకుండా గణపతి పంచరత్నాలు అని చెప్పేసి 5 శ్లోకాలు అతి ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అవి ఈ మామూలుగా టీవీలో, భక్తి టీవీలో బాలసుబ్రహ్మణ్యం గానం చేసినటువంటి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ దాదాపు రోజు వస్తూనే ఉంటుంది. అది ఆ వింటున్నప్పుడు ఉండేటువంటి మాధుర్యం దాంట్లో ఏంటో అది ప్రాక్టికల్గా తర్వాత చదవాలి. అది ఒకసారి కనుక ధ్యాస పెట్టి వింటే వాళ్ళకే అనిపిస్తుంది ఇది మనం కూడా చదువుకుంటే బాగుండు. ఈ చదువుకోవడం అనేది మామూలుగా చదువుకోవడం కాకుండా అది పారాయణగా దాంట్లో భక్తి భావంతో కనుక చేసేటైతే ఏ పనికైనా అడ్డం పడకుండా గణపతి తృప్తి పడతాడు. ముందు అసలు ఆ పంచరత్నాలు అంటే అవి రత్నాలేవి, ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం కూడా దాంట్లో. కాబట్టి అవి కనుక సాధన చేసుకున్నట్టయితే యంత్రవాడికైనా ముందు మానసిక ప్రశాంతత, సద్బుద్ధి, అవన్నీ వాక్శుద్ధి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ గణపతిని ముందు ఆరాధన చేసి కానీ ఇంకేం పని చేయకూడదు అనేటువంటి ఇది ముఖ్యంగా అలవాటు అవుతుంది. లేకుండా ఏంటంటే గుళ్ళోకి వెళ్తే ఒక దూరం నుంచి ఒక నమస్కారం బారేసి మిగతా అమ్మవారి దగ్గరకు, అయ్యగారి దగ్గరకు వెళ్ళటం అలవాటైపోయింది జనాలందరికీ కూడా. ఏదో విధానంతో ఉన్నాడు కాబట్టి గణపతి చెప్పడం ఉండదు. ఆ ప్రాధాన్యత ఏంటో తెలియాలంటే, దానివల్ల ఫలితాలు దక్కాలంటే ఖచ్చితంగా గణపతికి గణపతి పంచరత్నాలను అది కనుక సాధన చేసుకున్నట్టయితే చాలా ఫలితాలు దాంట్లోనే వస్తాయి. అనేక రకాల దేవతల కన్నా ఏ దేవతకి ముందు పర్మిషన్, ఆరాధన చేయడానికి పర్మిషన్ ఇవ్వాలన్నా గణపతి లేకుండా మంత్ర విద్య లేదు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా గణపతి ఇవ్వకుండా మంత్రోపాసన ఇంకోటి ఇచ్చారు అంటే అది గురుతత్వానికే విరుద్ధమైనటువంటి ఇది. కాబట్టి ముందు అది అలవాటు చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటి సాధనలోకి వస్తాయి. సాధనలోకి వచ్చిన తర్వాత ఏదైనా కానీ ముందు నిస్సంకల్పేన పూజ చేతంటే ఈ సంకల్పం నాకు ఇది కావాలి అనేటువంటి అది వదిలేయండి ముందు. అసలు ముఖ్యంగా ఎవరికైనా చెప్పే సలహా, జరిగేది జరక్కమాందు అయ్యేది అవుతుమా ఇట్లా ఆ యొక్క వ్యంగ్యంగా చెప్పేటువంటి వేదాంతం కన్నా నువ్వు అయ్యేది అవుతుంది. కాబట్టి ఏంటంటే దానికి ఏ ఆటంకం, నీకు అయ్యేది మంచిది అమ్మవారు నిర్ణయించినప్పుడు, ఆ గణపతి నిర్ణయించినప్పుడు దానికి తొండం అడ్డం పెట్టకుండా ఉండడానికే గణపతి ఆరాధన చేయాలి తప్పనిసరిగా. కాబట్టి ముందు ఇది ఆరాధన చేయటం మొదలు పెడితే తర్వాత ఏ మంత్ర విద్యలైనా ఆ గణపతే చెప్తాడు నువ్వు బలాన్ని మళ్ళీ తర్వాత స్టెప్ చేసుకో అని. కాబట్టి దాన్ని సాధనలో పెట్టుకోవడం యంత్ర వాళ్ళకైనా మహోన్నతమైనటువంటి సలహా ఇది. ఆచరించండి, దాని యొక్క ఫలితాన్ని పొందండి. మీకే స్వానుభవం అయిన తర్వాత మీకు మీరే అన్నీ చేయగలుగుతారు. ఓకే గురుగారు, అలాగే అమ్మవారికి సంబంధించి ఎలా అంటారు? ఏ అమ్మవారైనా ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇలాంటివన్నీ అంతమంది అన్నీ చెప్తుంటారు. వాళ్ళు నల్లపోచమ్మ దేవాలయం అని ఇంకోటని ఏవో చెప్తుంటారు. అన్నీ పూర్తిగా ఉన్నటువంటివి అక్కడ ఆ దుర్గాదేవి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆమె అంతర్గత స్వరూపాలే. కానీ ఎక్కడ మీరు ఇవన్నీ చూసినా కూడా అక్కడ ఉండే కూడా దేవత విగ్రహం కూడా దుర్గాదేవిదే ఉంటుంది. కాబట్టి అమ్మవారిని చేరాలంటే ముందు కుడి చెయ్యి గణపతి, ఎడం చెయ్యి ఈ సుబ్రహ్మణ్యం, ఈ కుడి చెయ్యి ఎడం చెయ్యి ఈ రెండు దాటిన తర్వాత కానీ స్టెప్ పైకి రాలేరు ఎవరు కూడా. కాబట్టి ఈ రెండూ చేస్తేనే తన 2 కుమారుని ఆరాధించినప్పుడు మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో కూడా పెళ్లి కానప్పుడు ఎప్పుడేదో కుయ్య దోషం ఉంది కాబట్టి ఆ సుబ్రహ్మణ్యం చేశాం, కాలసర్ప దోషం అని చేశాం, ఇవన్నీ చెప్తుంటారు. అసలు
రాక్షస సంహారం చెయ్యాలి అంటే ఆ శక్తిహస్తం అది ఆ శూలంతా ఆ సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి శక్తిహస్తం విరూపాక్షం శిఖమాల ఇదని చెప్పి శ్లోకం ఉంది. అది ఆ సుబ్రహ్మణ్యాన్ని కనుక చేసేటైతే ఆ ఎందుకు చేయించింది రాక్షస సంహారం అమ్మవారు అనేది దానికి తర్వాత ఆయన ప్రణవస్వరూపంగా దానికి శాంతి చేసుకోవడం నాగస్వరూపకంగా ఆయన పుట్ట నిర్మించుకుని దానికి మంత్రజపంతో తన యొక్క రాక్షస సంహారంలో చేసినటువంటి పాపాన్ని కడుక్కోవడానికి ఆ చేసినటువంటి అదే ఇప్పుడు నాగస్వరూపం అని నాగసిద్ధి అని నాగదేవతలని ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి గణపతి సుబ్రహ్మణ్యం లేకుండా ఏ మంత్ర విద్య లేదు, అమ్మవారు ఏమి చెయ్యని ఇవ్వదు కూడా. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. నరహరిరాజు అనంతపురం నుండి. నరహరిరాజు గారు నమస్తే అండి. నరహరి గారు ఓకే, కాల్ కట్ అయింది. సో చెప్పండి గురుగారు, అసలు కాలం పరిష్కారం అంటే అసలు ఏంటి అంటారు? ఇప్పుడు కాలంలో అందరికీ ఉంటాయమ్మా సమస్యలు లేని వాళ్ళు అసలు ఎవరు మానవ ప్రపంచంలో ఎవరికి ఎంత ఉన్నా కూడా ఏదో ఇంకా ఆశ ఉంటుంది. లేకపోతే ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూడటం అలవాటు చేసుకున్న వాళ్ళకి ఈ పరిష్కారం కోసం వెతుకుతూనే ఉంటారు. ఒక కాలర్ ఓకే, నరహరి గారు కాల్లో ఉన్నారు. నరహరి గారు నమస్తే అండి. గురుగారు లైన్లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓకే ఓకే, మాట్లాడండి. చెప్పండి. హలో హలో అయ్యా, మీరు హలో అంటుంటే నేను అంటూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. విషయం చెప్పండి. చెప్పండి స్వామి. నేను చెప్పాలా? నరహరి గారు మీ పేరు మీ నక్షత్రం చెప్పండి. మీకు ఏం ప్రాబ్లం, ఈ సమస్య ఉన్నది చెప్పండి. హలో, ఓకే. ఏ ఊరు నుంచి ఏ ఊరు నుంచి చేస్తున్నారు? చెప్పండి, విషయం ఏమిటి చెప్పండి. ఓకే, మీకున్న సమస్య ఏంటో చెప్పండి. వారిని గోల పాడుగా నిన్న నాకు ఫోన్ చేసావు కదా నువ్వు ఇంటికి. నిన్న నువ్వు నాకు ఇంటికి ఫోన్ చేసావు కదా, నీ నక్షత్రం చూసి చెప్పాను కదా. అదే చెప్పాను కదా ఆ మాట. మరి మళ్ళా ఎందుకు ఇప్పుడు కాల్ చేస్తున్నావు? మిగతా వాళ్ళని బ్రేక్ చేయడం తప్పితే పెట్టేసే ఫోన్. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కాలం పరిష్కారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో దాని గురించి మాకు వివరించండి. ఇదే ఇప్పుడు పరిష్కారం ఏంటి నాకు, ఇది ఎట్లా అవాయిడ్ చేయాలి, హౌ టు ఇటువంటివైన సమస్యలు అంటే అతి చిన్నదాని దగ్గర నుంచి అతి పెద్ద దాని దాకా కూడా అన్ని మనకి విరుద్ధంగా ఉండేదంతా అన్ని సమస్యలుగానే ఉంటాయి. ఈ సమస్యలకి కొన్ని ఏంటంటే భగవతారాధనలో ఉన్నప్పుడు పోనీలే దాని దారి అదే జరుగుతుంది మనకేంటి అని చెప్పి అనుకునేటప్పుడు ఒక నిబ్బరం, ఒక మనిషికి ఒక ఆందోళన లేకుండా తర్వాత ముందడుగు వేయగలుగుతారు. లేనప్పుడు ప్రతి ఒక్కటి సమస్యగా ఉన్నప్పుడు ఎవరో ఒక వయసు వచ్చిన తర్వాత వయసుకు తగ్గట్టుగా కూడా ఉండాలి. 20 ఏళ్ల వాడు ఆ కుర్రవాడు చదువుకునే టైంలో ఎందుకు చదువుకు అడ్డం వస్తుందంటే అదొక సమస్య. దానికి వాడికి నక్షత్రరీత్యా వాడి గుణగణాలు ఎలా ఉంటాయి అవన్నీ కూడా బికాజ్ ఆ రీసెర్చ్ టైప్లో నక్షత్రాలని కూడా చూసున్నాం కాబట్టి ప్రత్యేకంగా జాతకం తీసుకుని వాడి పుట్టిన నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి ఇవన్నీ చూడవలసినంత అవసరం ఉండదు. నక్షత్రం సహజంగా తెలిస్తే వాడు ఎంతవరకు చదువుకుంటాడు, చదువుకోగలుగుతాడని నేను ఇక్కడి నుంచి కింద దిగాను. ఒక అమ్మాయి ఫోన్ చేస్తున్నా, నేను మెడిసిన్ చదవాలనుకుంటున్నాను, నీట్ ఎగ్జామ్ రాయబోతున్నాను, మంచి నక్షత్రం అమ్మాయిది, డెఫినెట్గా గురువు జన్మంలో రాబోతున్నాడు, అమ్మాయి ప్రొసీడ్, యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి మహా సంతోషపడిపోయి నాకు ఈ మాట మీరు అన్నారండి, ఏనుగులు బలం వచ్చిందని. ఎందుకు కాకుండా ఏం చదువుతావులేమ్మా నీ ఇదికి నువ్వు మెడిసిన్కి ఎందుకని నేను చెప్తే ఎట్లా ఉంటుంది. కాబట్టి భగవద్ చెప్పినటువంటి పరిష్కారమే నేను అక్కడ అమ్మాయికి ఇన్స్టిట్యూషన్లో ఏదైతే వస్తుందో అదే చెప్తున్నాను, కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఆపేక్ష కానీ ద్వేషాలు కానీ ఏముండవు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు చెప్పేటువంటిది ఆ ఫైల్ అమ్మవారికి నేను రిప్రజెంట్ చేస్తున్నాను, మధ్యలో అమ్మవారికి చెప్తున్నాను, ఆ అమ్మవారి నుంచి వచ్చే రిప్లై మీకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అందరూ. రైట్, కాల్ తీసుకుందాం. అభిషేక్ కడప జిల్లా నుండి. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం.
చెప్పండి అమ్మా. మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ చెప్పమ్మా. అబ్బాయికి మ్యారేజ్ గురించి గురుగారు. ఎన్నేళ్ల వయసు, ఏంటి నక్షత్రం? నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం. ఓకే వయసు వచ్చింది 29. ఓకే. ఏం చేస్తున్నాడు అతను? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. నిన్న ఫోన్ చేశారా తల్లి ఇంటికి నాకు? మా తమ్ముడు ఎవరో చేసినారని చెప్పినారు సార్, నాకు క్లారిటీ లేదు. ఇంకా నాకు కొంచెం జ్ఞాపకశక్తి ఉందంటానికి ఇది అయ్యో నిదర్శనం. గురుగారు, మీ జ్ఞాపకం ఎంతో మందిని జ్ఞాపకం పెట్టుకుంటారు, మీరు పెట్టుకోరా గురుగారు? ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కుంభరాశి గురించి వీటి గురించి అడుగుతుంటే దబికన అవి వస్తున్నాయి రిమెంబరెన్స్. ఎందుకంటే వస్తుందమ్మా. ఉద్యోగం అతనికి మంచి మ్యారేజ్ అవుతుంది. ఒక 4 నెలలు ఆగండి, అతనికి మంచి మ్యాచ్ వస్తుంది. అతని ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది అమ్మా. బేఫికర్ ఉండండి. అతనికి మంచి లైఫ్ ఉంది ఫ్యూచర్లో. ఇంకా రాబోయే పీరియడ్ అంతా కూడా ఒక్కొక్క స్టెప్ 4 నెలలు ఓపి పట్టండి కాస్త. అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ ముందుకు వస్తుంది. అప్పుడు మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది. అతనికి అనుకూలమైన భార్య దొరుకుతుంది. అన్నీ బాగుంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సైదులు మిర్యాలగూడ నుండి. సైదులు గారు నమస్తే అండి. మేడం నమస్తే. ఓకే చెప్పండి. గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ చెప్పండి. సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. అయితే మా భార్య కొన్ని ఆర్థిక సమస్యలు, ఇలాగ ఆరోగ్య సమస్యల వల్ల ఇద్దరం వేరు కావాల్సి వచ్చింది. తను కోర్టులో విడాకులకు కూడా వాళ్ళ పేరెంట్స్ మాట విని అప్లై చేసింది. అయ్యో. అయితే తిరిగి మళ్ళీ తను నా దగ్గరికి వచ్చిద్దాం, మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం. నీ నక్షత్రం ఏంటి? నీ నక్షత్రం ఏంటి? నాది కుంభరాశి అంటే నక్షత్రం నాకు తెలియదు. ఆ అమ్మాయిది? అమ్మాయిది పూజ పేరు. నక్షత్రం ఏంటి అమ్మాయిది? తెలియదండి, నక్షత్రాల గురించి నాకు తెలియదు. ఏదైనా ఇప్పుడు నువ్వు తొందరపడి నువ్వు డైవర్స్ ఏం ఇవ్వకు. సరే అండి. నువ్వేం సంతకం పెట్టబాకు. ఒక 6 నెలల తర్వాత మామూలుగా కాంటాక్ట్లో ఉంటే పలకరిస్తే పలకరించు, అంతవరకే. ఆ అమ్మాయి నీకు మళ్ళా తనంతట తను వాలంటరీగా నీ కాంటాక్ట్లోకి వస్తుంది. ఆ అమ్మాయిని ఇంటికి తిరిగి వస్తుంది. బేఫికర్ ఉండు. కాస్త నువ్వు అమ్మవారి గుడిలో నిత్యం దర్శనం చేసుకోవటం అది అలవాటు చేసుకో. అట్నే సుబ్రహ్మణ్య స్వామి కూడా, ఆ గుళ్ళో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా కాస్త ప్రదర్శనాలు చేయటం, ఏదో మంగళవారంగా కాస్త అర్చన చేయించుకోవడం అలవాటు చేసుకో. షీ విల్ కమ్ బ్యాక్ టు యూ, నో డౌట్ ఆఫ్ ఇట్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. శ్రీనాథ్ అనంతపూర్ నుండి. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, గురువు గారు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ చెప్పండి. మా పాప గురించి స్వామి. మా పాపకు 25వ సంవత్సరము. పేరు ధరణి. నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం సార్. ఓకే. ఇప్పుడు ఏంటి అమ్మాయి ప్రాబ్లమ్? ఉద్యోగం గురించి స్వామి. బ్యాంక్ జాబ్ రాస్తా ఉంది, రావడం లేదు. ఏం రాస్తుంది? బ్యాంక్. అచ్చా. ఎందుకు మీరు చెప్పండి. 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తా ఉంది, రావటం లేదు స్వామి. అవునా? ఆ అమ్మాయి ఎందుకు వై కాంట్ షీ ట్రై ఫర్ ఏ ఫారిన్ స్టేట్స్ వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? అటువంటి వాటికి ఎగ్జామ్స్కి ఏదైనా ఉంటే మీకు ఏమైనా ఇది కనుక ఉండేటైతే మీరు అది ఇమ్మీడియట్గా ఆలోచనలో పెట్టండి. ఆ అమ్మాయి ఖచ్చితంగా స్టేట్స్ వెళ్ళే ఉద్యోగం అమ్మాయికి వస్తుంది. అర్థమైందా? అది మీకు ఇష్టం లేకపోతే నేనేం చెప్పలేను. కానీ ఆ అమ్మాయికి అర్హత ఉంది దానికి. రేవతి నక్షత్రంలో ఇప్పుడున్నటువంటి రాహు ఆ మేలు చేస్తాడు. రాహు యోగ్యత లేకుండా దేశం దాటడం కష్టం. అటువంటిది సముద్రం దాటి వెళ్ళాలంటే అది ఇప్పుడు అమ్మాయికి యోగ్యత ఉంది. ఇంకా దాదాపు సంవత్సరం టైం ఉంది. ఈ లోపల మీరు కనుక ప్రయత్నం చేసుకుంటే ఏ సోర్స్ ఏంటో మీరు ఆలోచించుకోవాలి. అది ఆ అమ్మాయి స్టేట్ సైడ్ అవకాశం ఉంది, బాగా చదువుతుంది, మీకేం ప్రాబ్లం ఏం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. రమణ మిర్యాలగూడ నుండి. రమణ గారు నమస్తే అండి. నమస్కారం. ఓకే, మాట్లాడండి గురువు గారితో. బాబు నమస్కారం బాబు. ఆయుష్మాన్ బాబు చెప్పండి. 10/8/83. మీ నక్షత్రం చెప్పండి. మీ నక్షత్రం చెప్పండి. పుట్టాడు మా అబ్బాయి. ఏమండి? 10/8/83. నక్షత్రం చెప్పండి అంటున్నాను. మఘా నక్షత్రం. ఏంటి ఇప్పుడు ప్రాబ్లము? మజా కాదు అది, మఖా. ఏంటి ప్రాబ్లం మీకు ఇప్పుడు? మైండ్ పని చేయదు, చిరాకు పడిపోతుంది, అక్షరాలు రావు, చదువు రావు. ఇన్నాళ్ళు అయింది. ఎంత వయసు ఎంత? మరి 83 సంవత్సరం అంటే 40 సంవత్సరాలు. అవును, ఇప్పటివరకు ఏం చేశాడు? ఏం బాబు? ఏం చేశాడు ఇప్పటి వరకు అతను?
మరి మందులు ఇప్పించను మీలాంటి వైద్యాలు తీసుకెళ్తాను అన్ని బాధపడ్డాం కానీ దేవుని పడతాను మందులు వాళ్ళు ఇంకా అది ఎప్పుడు దేవుడు పడుతుంది. అతనికి స్థిరత్వం లేదండి, అన్నీ ఏదో ఒకేసారి ఓవర్ నైట్ వచ్చి పడాలనే మనస్తత్వం, విపరీతమైనటువంటి ఆలోచన, ఆశలు ఎక్కువ. అవునా కదా? ఉన్నాయి. దీని మూలకంగానే తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. ఇప్పటికైనా బుద్ధి కుదురుగా వచ్చిన దాంట్లో జాగ్రత్తగా చేసుకుందామని అనుకుంటే ఇప్పుడు మంచి టైం వస్తుంది, బాగుపడతాడు అది ఉపయోగించుకుంటే. లేకపోతే ఇంకా తను ఎవడు దేవుడు కూడా కాపాడాడు. రైట్, ఆల్ ది బెస్ట్. రైట్, మరో కలర్ తీసుకుందాం. తేజస్వి బెంగళూరు నుండి. తేజస్వి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పమ్మా. మాట్లాడండి లైవ్. సార్, అది మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి నక్షత్రం అయింది? జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ ఏంటమ్మా అతనితో? ఏమన్నా అది ఏంటంటే ఏది చేయాలన్నా అసలు ముందుకు వెళ్ళట్లేదు, ఏ దేనిలో ఇన్వెస్ట్ చేద్దామన్నా మాకు అసలు తెలియట్లేదు. నీ నక్షత్రం ఏంటి? నా నక్షత్రం వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రం అండి. రెండు మంచి నక్షత్రాలు తల్లి. ఇప్పుడు మరి ఏంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వ్యాపారం చేయటానికనే? వ్యాపారం చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా అంటే దేనిలో మంచి జరుగుతుంది అనేది తెలియట్లేదు. అసలు పెట్టాలనుకున్నా కానీ భయం వేస్తుంది. ఏం లేదమ్మా, ఒకటి మాత్రం భగవతి వాక్యంగా మీకు చెప్తాను. మీ ఇద్దరి నక్షత్రాల్లో 1-4 నెలలు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీ ఇద్దరికి డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఏది చేసినా కూడా సొంత ఆస్తులు మీరు సంపాదించుకోగలుగుతారు. దాంట్లో ఇది పక్కా రాసి పెట్టుకోండి. మళ్ళీ తర్వాత మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు. అన్ని కుదరదని నీకు సొంత ఆస్తి నేను చెప్తున్న కారణం, నీకు సొంత ఆస్తి ఏర్పడుతుంది అనేది చెప్పేది కారణమే అది. అనురాధ నీకున్నటువంటి అడ్వాంటేజీ, ఆ జ్యేష్ఠ నక్షత్రంలో ఆయనకున్న అడ్వాంటేజ్ రెండు అదే, వృశ్చిక రాశి కాబట్టి. కాకపోతే అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఒకరినొకరు డామినేట్ చేసుకోకండి. ఇద్దరి దగ్గర ఉంది ఆ గుణం. అదే నేను చెప్తాను తండ్రి, ఇద్దరికి అదే గుణం ఉంది కాబట్టి ఒక్కడన్నా తగ్గితే రెండో వాళ్ళు ప్రాస్పర్ అవుతారు. ఇద్దరు కొట్టుకుంటుంటే అందుకని నువ్వన్నా కనీసం ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి నువ్వైనా కాస్త తగ్గి ఆయనకి ఊంట మొదలుపెట్టు. మళ్ళీ టాప్లోకి చేరతాడు. అమ్మా నిత్యం సుబ్రహ్మణ్య పూజ చేయండి ఇద్దరు కూడా, మీకు ఇద్దరికి కలిసి వస్తుంది బాగా. అక్కడ బెంగళూరులో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయంలో చక్కగా వారం దర్శనం చేసుకుంటుండే. వీరే దగ్గరలో ఉంటే నిత్యం దర్శనం చేసుకుంటూ 2-3 ప్రదర్శనాలు చేస్తుండండి. మీకు ఇంట్లో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకోవడమో పూజ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మీకు అతి తొందరగా 4 నెలల లోపల మీకు అన్నీ సెటిల్ అవుతాయి. మ్యాటర్ ఒకటి మీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి నక్షత్రాలు మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కాలర్ కూడా ఉన్నారు కర్నూలు నుండి. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, గురువు గారితో లైవ్ లో ఉన్నారు. చెప్పండి గురూజీ. మా కూతురు పేరు రేఖ గురూజీ. కొంచెం పెద్దగా మాట్లాడండి గురూజీ. మా కూతురు పేరు రేఖ గురూజీ. పాపకి ఇంకా పెళ్లి ఎక్కడ కుదరలేదు. అమ్మాయి బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. నక్షత్రం ఏంటి? నక్షత్రం తెలుగు గురూజీ. 97లో పుట్టింది గురూజీ. నేనెలా నక్షత్రం తెలియకపోతే కష్టం కదా. మీరు కింద ఉన్న నెంబర్కి మీరు సాయంత్రం ఫోన్ చేయండి. నాకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నేను చూసి అప్పుడు నక్షత్రం చూసి అమ్మాయిని గురించి చెప్పగలుగుతాం. వేగ్గా అంటే పేరు ఆ నక్షత్రంతో పెట్టిన పేరు కాదు అది, మీదేదో వాడుకగా పెట్టుకున్న పేరు అది. దాంతో చెప్పడం వేగ్గానే ఉంటుంది చెప్పడం. మీకు కరెక్ట్గా తెలియాలంటే ఆ కింద ఉన్న 770283 నెంబర్కి మీరు సాయంత్రం ఫోన్ చేయండి, నేను చూసి మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. రైట్, మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. రవి విజయవాడ నుండి. రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారితో మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నాది అనురాధ నక్షత్రం అండి. వెరీ గుడ్, చెప్పండి. ఇప్పుడు ఒక ఇల్లు ఒకటి కొన్నామని ట్రై చేస్తున్నానండి చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఏమైనా అవుతుందా? రిస్క్ తీసుకొని ఏమన్నా చేయాలి? అసలు మీకు ఎందుకు మీకు సెకండ్ థాట్ ఎందుకు అవుతుందా అని?
ఎందుకు కాదు అన్నాడండి అమ్మవారిని. అంటే అనుకున్నట్టుగా దగ్గర కొంచెం వెళ్ళిపోతున్నాయి. మీకు అవుతుంది, ఇల్లు శుభ్రంగా అప్పో సొప్పో ఏదైనా కూడా మీరు తీర్చుకోగలుగుతారు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీకు సొంత ఇంటి అర్హత మీకు ఉన్నది, ఖచ్చితంగా చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుండండి నిత్యం. కాస్త సుబ్రహ్మణ్యానికి అష్టోత్తరం పూజ చేసుకోవడం. మీరు ఎక్కడుంటారు? విజయవాడ. మీరు అది చేసుకోండి కాస్త, మీకు అది చాలా ఉపయోగపడుతుంది. తొందరలోనే మీరు ఇల్లు కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేయగలుగుతారు, ఏ ప్రాబ్లం ఏం లేదు. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కలర్ కూడా రెడీగా ఉన్నారు. నవనీత్ జనగాం నుండి. నవనీత్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పమ్మా. గురువు గారితో మాట్లాడండి. గురుగారు నమస్తే గురుగారు. చెప్పు తల్లి. మా అబ్బాయి గురించి చెప్పండి కొంచెం. చెప్పు. అబ్బాయి నక్షత్రం ఏంటి? అబ్బాయి నక్షత్రం తెలియదు గురువు గారు. ఏం చేస్తున్నాడు అబ్బాయి? చదువు. ఏం పేరేంటి? పేరు శివశంకర్. ఎన్నేళ్ళవాడు? అబ్బాయి పేరు శివశంకర్. 2005 10వ నెల 16వ తారీఖు. అతను ఏ సంవత్సరం ఏం చదువుతున్నాడమ్మా? ఇప్పుడు సెకండ్ ఇయర్. బీటెక్, బిఏనా, బీకామా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరే. బిఏనా, బీకామా, బీటెక్? బీటెక్ సెకండ్ ఇయర్ పూర్తి చేయని. మరి కొంచెం స్నేహితులు ఎక్కువ ఉన్నారు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోమను. అర్థమైందా? కొంచెం ఆ కోపిష్టితనం తగ్గించుకోమను పిల్లవాడిని. అతను ఒకటి చెప్పే మాట తనకి తోస్తే కానీ ఇంకోటి చేయడు. అవునా కదా? ఆ గుణమే తగ్గించుకోవాలి కొంచెం. అది నెమ్మదిగా చెప్తావో, లాలించి చెప్తావో, ఆప్యాయంగా చెప్తావో నీ ఇష్టం. ఆ కుర్రాడు మంచి తెలియగలవాడే, అన్ని దాంట్లో అన్ని మీద గౌరవం ఉంది, అన్నీ ఉంది. కానీ ఏంటంటే అతనుకున్న ఇంటర్నల్గా కొంచెం దాన్ని పొగరని నేనంటే నువ్వు బాధపడతావు, కానీ కొంచెం మనిషికి అహంకారం ఎక్కువ. అది దగ్గర పెట్టుకుని చదవమని, ఖచ్చితంగా పాస్ అవుతాడు, మంచి ప్రయోజకుడు అవుతాడు. ఆల్ ది బెస్ట్. రైట్, మరో కలర్ కూడా రెడీగా ఉన్నాను. మల్లికార్జున్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే స్వామి. చెప్పండి స్వామి. అదే మా బాబు కొంచెం ఎర్రగా తిరుగుతున్నట్టు ఏం చేస్తా? అతని నక్షత్రం ఏంటి? నక్షత్రం అయితే లేదు. ఆగస్టు 1, 2022 సార్. మీరు తర్వాత ఫోన్ చేయండి, సాయంత్రం ఫోన్ చేయండి. అతని డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అప్పుడు నక్షత్రం చూద్దాం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఒక విషయం గురించి మాట్లాడాలి. నిన్న హనుమాన్ జయంతి అని అంటున్నారు. కొంతమంది హనుమాన్ జయంతి అని అంటున్నారు, కొంతమంది ఏమో ఇది హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం అని అంటారు. ఇంకో పేరు ఏంటి అది? ఏంటి ఇది? తెలంగాణలో ఏంటంటే ఇది ఏప్రిల్లో చేయటం అనేది వీళ్ళు విజయోత్సవం చేస్తున్నారు. వాస్తవంగా నెక్స్ట్ మంత్ వచ్చేదే, వైశాఖ మాసంలో వచ్చేదే హనుమత్ జయంతి అసలు. కానీ ఇప్పుడు అందరూ పోయే దోవలో మనం పోవాలి కాబట్టి తప్పనిసరిగా మనం అదే చెప్పాలి. కానీ కాదనంటే మళ్ళీ ఆయనకి ఏం రాదా అని పొరపాటు అనుకుంటారు. ఎందుకు వచ్చింది? అందరూ పోయే దోవలే మనం పోవడం మంచిది. నిన్న రాత్రి మహావిడే ప్రశ్నించింది, విజయోత్సవం అంటే మీరేం ఇదంటున్నారు కదా అని చెప్పి. సరే ఇంట్లో నుంచే నాకు మొదలైనప్పుడు సమాధానం చెప్పడానికి ఆశ్చర్యం ఉంది. రైట్ అమ్మ, నెక్స్ట్. రైట్, ఇంకా మరి మంత్ర సాధన ద్వారా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుందంటారా? మరి ఎటువంటి దానికైనా ఉంటుందమ్మా. ఎందుకంటే ప్రత్యంగిర లాంటి విద్యలు ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు 2 తరాల పైన ముందు నుంచి పైన ఉన్న విద్య నాకు తర్వాత 2 తరాల మధ్యలో గ్యాప్ వచ్చి నాకు వచ్చిన నా గురువు ద్వారా ఆ విద్యలో సాధించినవన్నీ కొన్ని బయటికి చెప్పకూడదు, అంతటి అతి క్లిష్టమైనటువంటివి కావు అనుకున్నటువంటివిగా అవి కూడా సాధించడం జరిగింది. ఆ విద్య యొక్క ప్రభావం అటువంటిది. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క రుక్కు, ప్రతి ఒక్క అస్త్రం అది పూర్తిగా అస్త్ర విద్య అది. కాబట్టి దాన్ని ప్రతీక అంగిరా మహర్షి చేత సృజించబడినటువంటి ప్రతీకారం చేసేటువంటి విద్య. ప్రతీకారం అంటే నీకు నష్టం జరిగితే ప్రతీకారం చేయమన్నారు, కానీ నువ్వెవరినో దృష్టిలో పెట్టుకుని చిన్న ఏదో వాడి బల జరిగింది కాబట్టి వాడిని నాశనం చేద్దామనో అలాంటివి చేస్తే మటుకు తనే పతనం అవుతాడు చివరికి మడ్డ. కాబట్టి ఏది నిస్సంకల్పైన ఎందుకు హాయిగా కూర్చొని రక్షణ ఇవ్వు తల్లి అని అంటే, నీకు రక్షణ ఇచ్చేటప్పుడు నీకు ఏది చెడు ఎదురుగా ఉందో అది అమ్మవారే నిర్మూలిస్తూ. ముందు ప్రతి వాళ్ళు ఏ విద్య చేసినా కూడా ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి,
అవతల వాడిని మా పేరు ఊరు చెప్పేసి వాళ్ళ గోత్రాలు చెప్పి వాడు నాశనం వాళ్ళని మారణం అని చెప్తారు. అసలు మారణం అంటే చావు కాదు లెక్క. మారణం అనే దానికి ఆ ఉన్నటువంటి దుర్మార్గం నశించిపోవటం మారణం. కానీ ఉచ్చాటనం అంటే అది క్షుద్రంలో చేస్తారు. ఉచ్చాటన మనిషిని డేపేయాలన్నటువంటి ఆలోచన ఇటువంటివన్నీ ఒక ఇది కుటుంబ విధానంలో ఉండేటువంటి వాళ్ళు ఆలోచించదగినవి కావు. కాబట్టి విద్యలు అతి ముఖ్యమైనటువంటి ఉన్నాయి. ఇప్పుడు కామాఖ్య లాంటి ఇవన్నీ ఉన్నాయి కాశ్మీర్ ఏరియాలో. ఒక్కోటి అతి ముఖ్యమైనటువంటి దేవతలన్నీ నవదుర్గలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అవన్నీ చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి తెలుస్తాయి వాటి యొక్క ప్రభావాలు ఏమిటి అనేటువంటిది. ఆ సాధన చేయటం కూడా అంత తేలిగ్గా ఊరికిన పేర్లు చెప్పేసి ఇవన్నీ ప్రచారం కోసం చెప్పుకోవాల్సిందే. కానీ మాకు వచ్చి నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యకు నేను దశమహావిద్యలు చేస్తా ఉంటే ఎంత చేస్తావు? ఒక్కొక్క ఇది వేసేటప్పుడు కూడా 2 గంటలు హోమాలు పడతాయి. అంతసేపు ఎంతమందిని కూర్చోబెట్టి చేయించగలుగుతారు? కాబట్టి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క దీనిలో 1000 ఆహుతులు వేస్తే కానీ ఆ మంత్ర విద్య పూర్తి కాదు. కాబట్టి దశమహావిద్యలతో సహా, ప్రత్యంగితో సహా, చండీతో సహా, గణపతితో సహా, సుబ్రహ్మణ్యంతో సహా నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యగా ఈ విద్యలు చేస్తున్నానని చెప్పంటే నా దగ్గరికి వచ్చేవాడు మూర్ఖుడు అవడం ముందు ముఖ్యం, నేనే మూర్ఖుడిని. ఇవన్నీ జనాన్ని మోసం చేయటం చెప్పడం కానీ అంతకంటే ఏం లేదు. ఏదైనా ఒక వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి నువ్వు చెప్తున్న పరిష్కారం, ఆ పరిష్కారం కోసం చేసేటువంటి ఏ దేవతకైతే చేస్తున్నామో అవి ఇప్పుడు హనుమంతుడే ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాం మనం. హనుమంతుడికి వాయువ్యాస్త్రం, ఆ వాయువ్యాస్త్రం అంటే ఆ మనిషి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం, మన దగ్గర నుంచి నీ ప్రెమిసెస్లో నుంచి నీ ప్రాంతాల్లో నుంచి నీకు అభివృద్ధి నిరోధకంగా ఉండకుండా చేసేటువంటి మహావిద్యది వాయువ్యాస్త్రం. అది మరి వాయుపుత్రుడు కాబట్టి. అదే ఆంజనేయుడు సర్వరోగ నివారణం, నీకు ఎటువంటి క్యాన్సర్ పేషెంట్ని కూడా లేపి కూర్చోబెట్టగలిగినటువంటి ఇది మంజుసూక్త విద్య ఉంది. దాన్ని సాధన చేసిన వాళ్ళకి కానీ దాని యొక్క ఫలితాలు, దాని యొక్క సంకల్పాలు చేసినప్పుడు కానీ అర్థం కావు యాక్చువల్గా చేసేది. రైట్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. ఎవరికైతే లైవ్లో కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కు కాల్ చేసి నేరుగా కలవచ్చు. సో 2వ నెంబర్కి కాల్ చేసి నేరుగా అడగవచ్చు. సో ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.